జిల్లా అధికారులు ఏజెన్సీ నిర్వాహకులు వార్డెన్ రాజయ్య వీరి వేధింపులు తట్టుకోలేక నిన్న గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాను అని మేను ప్రకారం పిల్లలకు ఆహారం ఇవ్వకపోవడంపై వార్డెన్ను ప్రశ్నించినందుకు గతంలో ఈఎస్ డబ్ల్యూఓగా విధులు నిర్వర్తించిన లక్ష్మణ్ నాయక్ నాపై లైంగిక దాడికి పాల్పడడంతో నేను అతనిపై కేసు పెట్టడం జరిగింది అని ఆ కేసు విత్డ్రా చేసుకుంటే నీకు 3 లక్షలు ఇస్తాడట అంటూ వార్డెన్ రాజయ్య నన్ను వేధింపులకు గురిచేయడం జరుగుతుందని ఆమె వాపోయింది. అలాగే మరికొన్ని కారణాలతో వేధింపులకు గురి చేయడం వల్ల ఆమె మంత్రి సీతక్కకి నేడు మంత్రి శ్రీధర్ బాబుకి కూడా విన్నవించుకోవడం జరిగిందని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి మరో 2 మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఆమె ఫిర్యాదు చేయనట్లు అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీఓ జాతీయ చైర్మన్తో కలిసి కలెక్టర్ గారిని కలవడం అలాగే కోర్టును కూడా ఆశ్రయించనున్నట్టు ఆమె చెప్పారు. నమస్తే అండి, నా పేరు జ్యోతి. ఇక్కడ కామాటిగా పనిచేస్తున్నా. కమలాపూర్ ఏసీ హాస్టల్ ఇక్కడ పనిచేస్తున్నా నేను కామాటిగా. నాకు ఇప్పుడు 2-3 నెలల బట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది. నాకు ఈ వార్డెన్ సారు ఇప్పుడు పోయిన లక్ష్మణ్ గురించి కాంప్రమైజ్ కమ్మని నన్ను ఇబ్బంది పెడతాడు. ఇటు డీడీ మేడం ఈ రాజన్న, మళ్ళీ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఒకటి మనోహర్ సారు. మొత్తం ఉన్నాయన్నీ లేనియన్నీ డీడీ మేడానికి చెప్పి నాకు ఇబ్బంది అవుతుంది సార్. నన్ను దయచేసి నన్ను నాది ఏ తప్పు లేకుండా మీరు అది చేయాలని నేను కోరుకుంటానా. మళ్ళొకసారి ఇప్పుడు ఈ భద్రయ్య అనేటైనా నా మీద ఉన్నదోటి లేనిదోటి సార్ తోటి చెప్పి సారు ఈయన అనుకొని నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఇంకో మనిషి రానన్ని రోజులు ఇప్పుడు నేను 3 సంవత్సరాలు సార్ ఇక్కడికి వచ్చి 2 నెలలు 3 పడ్డాయి. అప్పటి నుంచే లేని బదనం ఈ మధ్యలో నా మీద బాగా పెడతాను. 2 సార్లు పిలిచి కాంప్రమైజ్ కమ్మంటే నీకు కాలేదు. కాక ఉంటే గ్యాస్ కోసింది. ఈ గ్యాస్ ముచ్చట పాత పైపు తెచ్చి ఆయన వేస్తే ఈ పాత పైపు నేనే కోసిందని నా మీద బదనం పెట్టిండు. సరుకులు తక్కువ ఇచ్చుకుంటా, పిల్లగాళ్ళకు వంట సరిగ్గా పెడతలేదనుడు, టైం కొత్తలేదనుడు, అవి కొత్త బియ్యం వస్తే ఈమె వంట మంచిగా వండక మాడి చెక్కలు మెత్తగా పెడుతుంది అని పిల్లగాళ్ళతోటి తప్పుడు సాక్ష్యం చెప్పిస్తాడు సారు. ఏమైనా పిల్లగాళ్ళని చేతిలో పట్టుకొని వాళ్ళతోటి తప్పుడు సాక్ష్యం చెప్పించి ఇప్పుడు డీడీ మేడం దగ్గర నన్ను చెడు చేసిండు సారు. నేను ఎక్కడెక్కడికి పోతానో, నేను సీతక్క దగ్గరికి పోయినా ఆడ కలిసిన, నేను ఇంకెక్కడెక్కడికి పోవాలా కూడా పోతా, నేను ఊకోను. నాకేం లేదు సార్. నేను ఆయన తప్పు చేసుకుంటా నన్ను తప్పు అని అంటాడు. నేను ఏ తప్పు చేయలేదు సార్. మొదటి దానిక నన్ను ఇట్లనే ఇబ్బంది పెడతాడు. లమ్మడైన విషయంలో కూడా ఆయనను పిలిపించి అన్ని ఇదోటి అదోటి అన్ని చెప్పి బయటికి గుంజి బదట్లేసిండు. ఇప్పుడు కాంప్రమైజ్ కమ్మంటాడు. నేను కాను అని అంటే నీ ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే నువ్వు వెళ్ళిపో అని డీడీ మేడం రాజన్న వీళ్ళిద్దరు కలిసి నా మీద కుట్ర పొంది నన్ను ఆట ఆడుకుంటాను సార్. నేను ఆఫీస్కి పోయినా కూడా నన్ను రూమ్లోకి రానిత్తలేదు. నువ్వు నా కంటికి కనపడొద్దు అని అంటుంది ఆ మేడం. అన్ని రాజన్న చెప్పిండు అని అంటుంది. నన్ను రూమ్లోకి రానిత్తలేదు, మాట్లాడనిత్తలేదు, నన్ను ఏం చెప్పనిత్తలేదు సార్. నేను ఒక్కనాడు ఒకటి ఏం కొండపోలేదు సార్. తనకెరక ఇంక అన్ని ఆ రూమ్లో వేసుకొని అన్ని సేల్ చేసుకుంటాడు ఆయనే. నాకేది తెలియదు. ఆయన ఇచ్చినంత నేను వండి పెడతాను సార్. ఆయన ఒక్కొక్క రోజు రాకుంటే వెనక ముందైనా కూడా నేను సదిరి పిల్లగాళ్ళకు పెడతాను. నేను పిల్లగాళ్ళకు కూడా ఒక్క రోజు ఒక మాట అనలేదు. ఈ తప్పుడు సాక్ష్యాలు పిల్లగాళ్ళని చేతిలో పట్టుకొని బయటికి తోడు అడుదోలుడు ఇడుదోలుడు నా మీద తప్పుగా చెప్పిస్తాను. కానీ సార్ నాకు ఏ పాపం తెలియదు. నేను ఇప్పటికైనా సార్ నేను ఇక్కడ డ్యూటీ చేయబట్టి 3 సంవత్సరాలలో నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో అది నా భగవంతుడికి ఎరక, నాకెరక, అన్నిరికి ఆయనకు. నన్ను కావాలని బయటికి గుంజి అన్ని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా తన మంచిగా ఉన్నాడు నా మీద రాసిచ్చాడు. నేను ఏం తప్పు చేసిన, నేను ఎలాంటి తప్పు చేస్తే నా ఏజెంట్ గొప్ప చెప్పాలి. ఈమె పని చేస్తలేదు, ఈమె నాకు వద్దు అని అతను గొప్ప చెప్పాలి. నేను లేని టైంలో డీడీ మేడం వస్తే ఎవ్వరు వచ్చినా సార్ నన్ను ఇక్కడ ఉండి పాలు వేడి చేయమ్మా, ఇక్కడ శుభ్రం చెయ్యి, వీళ్ళు వస్తాను కలవాలి ఉండాలి, నువ్వు పోపు అని చెప్పేది. అట్లాంటి వాడు ఆ రోజు డీడీ మేడం వచ్చేది నాకు చెప్పలేదు. నేను వంట చేసి పోయినాక మేడం వచ్చినాక పిల్లగాళ్ళని పట్టుకొని మేడం దగ్గర మొత్తం నన్ను నా గురించి తప్పుగా చెప్పిండు. పిల్లగాళ్ళ దగ్గర నేను తప్పుగా ప్రవర్తిస్తానట. నేను ఎప్పుడు అట్లా చేసిన, నేను ఏం చేయలేదు. పిల్లగాళ్ళ దగ్గర నేను మంచిగా మాట్లాడేది, నేను వాళ్ళకి మంచిగా పెట్టేది. ఇప్పుడు సంవత్సరం నుంచి నేను వంట చేస్తాను. ఏనాడు ఏ ఇబ్బంది లేని ఈ నెల 2 నెలల బట్టి ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఈయన కావాలనే నన్ను ఇట్లా చెప్తాడు. ఈ డీడీ మేడం దగ్గర పిల్లలతోటి చెప్పించిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు. ఆమె నన్ను డ్యూటీల నుంచి వేరే డిపార్ట్మెంట్కి ఏమని రాసిచ్చింది. నేను ఎక్కడికి పోను సార్. అయితే నాకు డ్యూటీ ఇక్కడన్నా ఇవ్వాలి, లేకపోతే ఇంకా నేను ఎక్కడికి పోతానో అక్కడికి పోతా. నేను మాత్రం ఊకోను సార్. నన్ను పోయిన సంవత్సరం ఇదే ఇబ్బంది, ఇప్పుడు ఇదే ఇబ్బంది. ఈయనకు లక్ష్మణ్కి ఏం జరుగుతుంది? నన్ను ఇంత ఇబ్బంది పెట్టుడు. ఈ మధ్యలో డీడీ మేడం ఏంది నన్ను ఆడుకున్నాడు. అందరు ఉన్నారు సార్ ఉద్యోగాలు చేసేటోళ్ళు, నేను ఒక్కదాన్నే ఉన్నానా సార్? ఒకళ్ళు మాట అంటే నేను ఎందుకు పడాలి సార్? నా కష్టం నేను చేసుకొని బతుకుతానా? వాళ్ళ కోసానికి బతుకుతానా సార్? నా పిల్లలు కథ కార్ఖానం నేను ఎందుకు ఉండాలి సార్? నా పని నేను చేసుకోవద్దా సార్?
ఒకళ్ళంటే పడాలి, వాళ్ళకి బాలిష్ పని చేయాలంటే నేను ఎందుకు చేస్తా సార్? నేను చేయను సార్, అలాంటి పని నేను చేయను. వాళ్ళు కడవలు ఎవరు ఎట్లా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నా పని నేను చేసుకుంటాను సార్. నేను ఎవరికి నేను లొంగను, నేను పని చేయను. నా పని నేను చేసుకుంటా, నేను కరెక్ట్ డ్యూటీ చేసుకుంటాను సార్. భద్రయ్య, ఈయన రాజయ్య, డీడీ మేడము, మనోహర్ సారు వీళ్ళు కావాలని నన్ను ఇబ్బంది పెట్టుకుంటా ఇగో ఇట్లా చేస్తాను సార్. నేను ఎక్కడికైనా పోతా సార్, నేను అస్సలే ఊకోను. నన్ను డ్యూటీ నుంచి వెళ్ళి రాజన్న చెప్పకుండా చేయకుండా మేడానికి ఎందుకు రాసిచ్చిండు? ఈ తప్పుడు సాక్ష్యం ఎందుకు చెప్పించిండు పిల్లలతోటి? నా మీద అసలు ఏంటిది? మరి లక్ష్మణ్ గురించి ఫస్ట్ తీసింది ఈయనే, లాస్ట్కు వద్దన్నది ఈయనే. బయట నా పేరు పడొద్దు, నేను రాను, మేము పక్కకుంటాము, నువ్వు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాము, నీకు సాక్ష్యం చెప్తాము, నువ్వు కానీ అమ్మ అతను మాత్రం ఉండొద్దు అనే పట్టుదల ఎంబటి నన్ను చేపించి నన్ను ఆగం చేసిండు సార్. బయటకు తీసుకొచ్చిండు, ఆయన పోయిండు. ఇప్పుడు నాకేమవుతుందని ఇప్పుడు న్యాయమడు పడ్డాడు, నా డ్యూటీ తీపిచ్చిండు సార్. ఎటు చేసి మీరు దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటానండి. వేధిస్తాను సార్, నన్ను బాధ పెడతాను. ఇప్పుడు 20 రోజుల నుంచి డ్యూటీ నుంచి తీసేసిండు. నేను మొన్న కలెక్టర్ మేడాన్ని కలిసిన, నిన్న సీతక్కని కలిసిన, ఇంకా కూడా సురేఖను కలుపుతా. అక్కడికి మా గౌడ్స్ ప్రభాకర్ సార్ దగ్గరికి అక్కడికి కూడా నేను వెళ్తా, అక్కడ కూడా కలుస్తా. నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్, నాకు ఇక్కడే నా డ్యూటీ కావాలి. పోయిన సంవత్సరం అంత ఇబ్బంది జరిగినా నేను ఇబ్బంది పడకుండా నేను ఎక్కడికి పోలేదు. ఇప్పుడు నేను చేయని నేరాను నా మీద మోపి నన్ను తీసేసుడు అంటే ఇది చాలా సావనైనా జత. కానీ సార్ నేను ఇక్కడి నుంచి పోను, నాకు ఇక్కడనే డ్యూటీ కావాలని నేను ఇక్కడనే చేయాలి. నేను ఏ తప్పు చేయలేదు, తన తప్పు చేసి తప్పులన్నీ నా మీద పెట్టాడు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను సార్, నా డ్యూటీ నాకు ఇవ్వాలని కోరుకుంటాను. నేను తన తప్పు చేసిండు, డీడీ మేడం దగ్గర తప్పుడు మాటలు చెప్పించిండు, నాకు ఏ పాపం తెలియదు. అసలు నేను వంట చేసేది కూడా కాదు, నాది కామాటి డ్యూటీ, వంట పని నాకు అవసరం లేదు అని నేను రిక్వెస్ట్ చేస్తే నేను వంట చేసిన, అది ఆయన తప్పు. నేను ఏ పాపం చేయలేదు, నేను ఎవరికి కూడా మార్చకర అది ఇది నేను పెట్టలేదు. నేను ఇంకా కూడా వెళ్తా సార్, నేను ఇంకా ఎవరెవరిని కలవనో కలుస్తా, నేను కొట్లాడుకుంటా సార్. నాకు న్యాయం జరగాలనే కొట్లాడతానని, నా డ్యూటీ నాకు ఇవ్వాలని కోరుకుంటాను సార్. ఏది లేదు ఇక.